వచ్చే 10-12 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో బయోటిస్ నిక్షేపాలపై అంతరించిపోతున్నాయని నివేదికలు చెబుతున్నాయని అన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. అలా జరిగితే ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ఇది దేశానికి అలార్మింగ్ బెల్ లాంటిదని హెచ్చరించారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తే రాయలసీమ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశానికి ఎంతో ఉపయోగకరమన్నారు. సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకనామీ పాలసీ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఢిల్లీ ఐఐటిలో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేశంలోని అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. వాళ్ళ ఆధారంలో ఈరోజు ఇక్కడ ఢిల్లీలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. రిపోర్ట్ చూస్తే నెక్స్ట్ 10 ఇయర్స్లో దాదాపుగా 10 to 12 ఇయర్స్లో బైరైట్ రిజర్వ్స్ సున్నా అయిపోతుంది. అది దేశంకి ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ. ఎందుకంటే మనకి డిఫెన్స్ సెక్యూరిటీ అంత ఇంపార్టెంట్, ఎనర్జీ సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్. బైరైట్స్ లేకపోతే మా దగ్గర కోట్ల రిజర్వ్ ఉండొచ్చు కృష్ణా గోదావరి బేసిన్లో. ఈ క్రైసిస్లో ఒక ఆపర్చునిటీ కూడా ఉంది. ఏ రకంగా మనం అనుకుంటున్నాము దట్ ఇండియా ఒక విశ్వగురు అవుతారు, ఆంధ్రప్రదేశ్కి ఈ దేశం గురువు అవడానికి, నేషన్ గురువు అవడానికి ఒక అవకాశం ఉంది. దీంట్లో సుమోటోగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన ముందు స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి నేను దేశం కోసం ఆలోచన చేస్తున్నాను.